అది కాదన్నా, 1,00,000 రూపాయలు అంటే ఎట్లా తక్కువ అనపడదా అది? మళ్ళీ మీరంతా ఇంత కష్టపడి ఎన్ని గంటలు చేయాలా పని? 6 నుంచి 6 వరకు సార్. 6 నుంచి 6 వరకు. సో 1,00,000 అంటే 9,000 పడుతుందా? 7,000 పడుతుంది. 250 రూపాయలు పడుతుంది రోజు. 250 రూపాయలు చాలా తక్కువ కదన్నా. మళ్ళీ అక్కడ మహబూబ్ నగర్లోనే మంచిది కదా? అక్కడే మంచిది సార్. 700 అక్కడ, 700 అక్కడ. మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకుని దానికి వచ్చి చేయాలన్నా? పైసలు ఇస్తారు సార్ వీళ్ళు. మితి లేకుండా ఇస్తారు. ఎంతైనా ఇస్తారా? 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ. ఒక వంతుకు ఒక జోడికి 50,000 ఇస్తారు ఒకరికి. 50,000 అదే అది ఇస్తే గానీ మీరు పెళ్ళిళ్ళు అది ఇది చేసి ఖాళీ చేసుకొని వచ్చేస్తారేమో. పెళ్ళిళ్ళు చేస్తారు. సండే ఎవరీ సండే రెస్ట్ ఇస్తారా? 15 దినాలకు రెస్ట్ ఉండదు. 15 దినాలకు ఒకసారి రెస్ట్ ఇస్తారు. 15 రోజులకు ఒకసారి ఇస్తారు. ఒక డబ్బా ఇస్తారు. ఒక అర్ధ కిలో మటన్ ఇస్తారు సార్. అంతే. జోడికి కిలో ఇస్తారు. ఒకరికి అర్ధ కిలో ఇస్తారు. ఎంతమంది ఉన్నారంతా మీరు? 30 మంది. వాళ్ళ దాంట్లో 9 తెలియదు సార్. మా దాంట్లో 30, 60 ఉన్నాం సార్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలు. ఇది 5 ఏళ్ళు సార్ గ్యారంటీ. 5 ఏళ్ళు పని ఇక్కడ. 5 ఏళ్ళు ఇవ్వాలి. 5 ఏళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇది అయ్యేటట్లేదు. ఎట్లా మీరు అయ్యలేదని ఎట్లా చెప్తారు? వాళ్ళు గ్యారంటీ తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన పని మేము చేస్తున్నాం. ఇప్పుడు అయింది కదా, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఇక్కడ? 5 సంవత్సరాలు లీవ్ అంట. అది మొత్తం కంప్లీట్ చేయాలంట. ఇంకా 2 సంవత్సరాలు టైం ఉందంట. అది మొత్తం కంప్లీట్ కావాలంట. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి పోవాలంట. ఏం అన్యాయం ఏమో. అట్లీస్ట్ ఒక 500 మాకు కూలీ పడకపోతే ఎట్లా? అవునా కదా? 12 గంటలు పని చేసి మేము 5 గంటలు కానీ మాకు కూలీ లాగా లేదంటే వాళ్ళు ఒప్పుకోరు సార్. దిగారట. ఇక్కడ ఉండవకండి. లేదు ఇక్కడ కానీ మీరు చెప్పినట్ల ఇక్కడ మనుషులు కానీ ఎవరు రారు. 250, 300కి మీరే వస్తూ ఉండేది ఇప్పుడు. అక్కడ పెళ్ళిళ్ళు చేసి వస్తాం. ఇక్కడ వచ్చి ఇది రోజు పప్పు వేస్తారు. నూనె లేకుండా. నీళ్ళ చారు తినాలి. ఉన్నట్లు చారు నూకలు అమ్ముతారు. అదే మళ్ళీ ఇంటికి వస్తేనేమో వంతు రాస్తారు. మళ్ళీ అన్నం ఇంటికి వస్తే 120 రూపాయలు పట్టుకుంటారు. అన్నం మొత్తం 120 రూపాయలు బత్త అన్నం. బత్త పట్టుకుంటారు. మళ్ళీ అట్లా పట్టుకుంటారు. మళ్ళీ కూలి పట్టుకుంటారు. మళ్ళీ మేము 120 పట్టుకుంటారు సార్. పడుతుంది 120 ఇస్తారు. 120 బత్త పట్టుకుంటారు. అన్నం పెట్టిన అన్నం అది 120 రూపాయలు. ఆ డబ్బులు మీకైనా ఇస్తే కొంచెం మీరు బాగా వండుకొని తినొచ్చు కదా. మాకు ప్రైవేట్ పని కదా సార్. మాకు రాత్రి దినం కూలి దినం అయితే మాకు చేసుకుంటారు. రాత్రి పూటనేమో కూరగాయలు. ఇంకా రైస్ అన్నదా తెచ్చింటే రైస్ కానీ బియ్యం కానీ కూరగాయలు కానీ తింటే తెచ్చుకొని కమ్మ తీసుకొని తింటూ తింటారు. అట్లా లేదు కదా సార్. వాళ్ళే ఉండి పెడతారు. పోమని చెప్తున్నారా? రైట్ వెళ్ళండి.